ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వారిని టార్గెట్ గా చేసుకున్నారు. వర్క్ వీసాలు ఇప్పిస్తామంటూ అందరినీ బురిడి కొట్టిస్తున్నారు. లక్షలకు లక్షలు దండుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. బాధితులు నిలదీస్తే తప్పించుకొని పారిపోయారు. చివరకు పంజాగుట్ట పోలీసులు పట్టుకొని లోపలేశారు. మరి ఆ వీసాల గోలేంటో, ఆ బాధితుల బాధేంటో తెలుసుకుందాం. తమిళనాడుకు చెందిన డానియల్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గ్లోబల్ పాత్వే ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పేరుతో ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేశాడు. జహీర్ ఖాన్ అనే మరో వ్యక్తితో కలిసి విదేశాలకు పని కోసం వెళ్లేవారిని టార్గెట్ చేశారు. వివిధ దేశాల నుంచి వర్క్ వీసాలు ఇప్పిస్తామంటూ ప్రచారం చేశారు. వారి మాయమాటలు నమ్మిన కొంతమంది అమాయకులు వారి వలలో పడ్డారు. వర్క్ వీసాల కోసం వారి కన్సల్టెన్సీకి వచ్చిన వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. సుమారు 20 మంది బాధితుల నుంచి ₹1 కోటి పైగా నిందితులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మీర్ మజార్ అలీ అనే బాధితుడి వద్ద విదేశాలకు వెళ్లేందుకు వర్క్ వీసా ఇప్పిస్తామని నమ్మించి బురిడి కొట్టించారు. అతడి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. డబ్బులు తీసుకున్నాక వీసాలు ఇవ్వకుండా 2 నెలలుగా పరారయ్యారు నిందితులు. దాంతో మీర్ మజార్ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. మీర్ మజార్ అలీ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలించారు. వర్క్ వీసాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న డానియల్తో పాటు జహీర్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల విచారణలో వారు తమ మోసాల చిట్టా మొత్తం విప్పారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కు తరలించారు.